హాయ్ అండి, అందరూ ఎదురు చూస్తున్న వీడియో వచ్చేసింది. లిసా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. ఇదిగోండి మా ముద్దుగుమ్మ, మా బంగారు తల్లి ఆ, పుట్టినరోజు నాడు ఇలా రెడీ అయింది. పుట్టినరోజు నాడు ఇది ఈవినింగ్ అండి. మార్నింగ్ ఒక పార్టీ అయింది, ఈవినింగ్. ఈరోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదిగోండి కేక్ కటింగ్ చేస్తుంది. మేమందరం ఫొటోస్ దిగుతున్నాము. వాళ్ళ అన్నయ్య శర్వానంద్ చూడండి. ఫొటోస్ అవి దిగిన తర్వాత మేము అందరం బయటికి కూడా వెళ్ళాము. అది కూడా వీడియో పెట్టాను చూడండి. ఫొటోస్ దిగిన తర్వాత బాగా గోల గోలగా ఉందండి. పిల్లలు ఒకటే అల్లరి. ఇది లిసా తీసుకున్న డ్రెస్ అండి. ఇది ఈవినింగ్ తీసుకున్న డ్రెస్. మార్నింగ్ వేరే డ్రెస్ వేసుకుంది, మళ్ళీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్కి వేరే చేసిందండి. మామూలుగా కాదండి, ఆగం చేసిద్దండి లిసా దాని బర్త్డే సెలబ్రేషన్ అంటే. ఇదిగోండి వాళ్ళ అన్నయ్య దానికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడండి. ఆశీర్వాదాలు తీసుకుంటుంది అందరి దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర అందరు తీసుకుంది. ఇదిగోండి చీర్స్ పార్టీ స్టార్ట్ అయింది. మేమందరం కలిసి మండీకి వెళ్ళాం. మండీ సెలబ్రేషన్స్ చూడండి. పన్నీర్ ఆ రోజు సాటర్డే వచ్చిందండి. సో ఆ రోజు అందుకని చెప్పేసి ఆ రోజు చపాతీ తీసుకున్నాము అండ్ పన్నీర్ కర్రీ ఇవి తీసుకున్నామండి. కానీ మేము తినలేదు. పిల్లలు స్టార్టర్స్ అవి ఆర్డర్ చేసుకుని వాళ్ళు తీసుకొని తిన్నారండి. ఇగోండి చపాతీ కర్రీ అవి తీసుకున్నారండి పిల్లలు. అమ్మ తినలేదు, మేము తినలేదు, ఎవరం తినలేదు. పిల్లలు మాత్రమే తిన్నారండి ఆ రోజు. ఇగోండి స్నాక్స్ వెరైటీస్ అల్లి వెజ్ నాన్ వెజ్ మిక్స్ అయ్యి ఉన్నాయండి. మండీ వెళ్ళామండి. అది జైన్ మండీకి వెళ్ళాము. ఫస్ట్ గార్డెన్ మండీకి వెళ్ళాము. గార్డెన్ మండీకి వెళ్తే పిల్లలకు నచ్చలేదు, మళ్ళీ దాన్ని జైల్ మండీకి వెళ్ళిపోయామండి. జైల్ మండీకి వెళ్ళిన తర్వాత చూసామండి. ఫొటోస్ దిగుతున్నాం. ఇదిగోండి ఫొటోస్ దిగుతున్నాం. ఫొటోస్ అయిన తర్వాత అప్పటికి టైం నైట్ 11:30 అయిందండి. పదార్థాలన్నీ చాలా కారంగా ఉన్నాయండి. మండీ కదా. ఇదిగోండి మండీ బిర్యానీ వచ్చేసింది. దీన్ని వాళ్ళు తినేసి మిగతాది ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేసామండి. కానీ దాని బర్త్డే మాత్రం దాన్ని బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటుందండి. పిల్లలు కదండి, వాళ్ళు తింటారు లెగ్ పీసెస్. మేము పెద్దవాళ్ళం, మేము ఎవరం తీసుకోలేదు. మేము ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకున్నాము. ఇదిగోండి లిసా కూడా వెజిటేరియనేనండి. చాలా వరకు తను అసలు నాన్ వెజే తినదు. ఇలా లిసా బర్త్డే సెలబ్రేషన్స్ ఆ రోజు జరిగాయి. ఇంక సినిమాకి వెళ్దాం